తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో న్యాయం మాట్లాడిన వాళ్ళకు పాడైపోను మంచి జరగనట్టుందలా. ఎందుకు చెప్తున్నా ఈ ముచ్చట అంటే, నిన్న కల్వకుంట్ల కవితమ్మ ఒక ముచ్చట చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టించింది మయ్య కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిస్తే ఆ కాళేశ్వరం ప్రాజెక్టు పైన అవినీతి చేసింది మయ్య చేసిండి అని మయ్య మీద ఆరోపణలు చేస్తున్నారు. మయ్య కసంటోడు కాదు, మయ్య సాన శుద్ధపూస, మయ్య సాన ధర్మంగల్లోడు, నీతిమంతుడు. మయ్య పక్క పోయింటి 3 దయ్యాలు తగిలినాయి. ఒక దయ్యం పేరేమో హరీశ్రావు, ఇంకో దయ్యం పేరేమో సంతోష్రావు, ఇంకో దయ్యం పేరేమో మెగా కృష్ణారెడ్డి. గిసోంటోళ్ళు తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అనకొండలని నిజం చెప్పింది ముచ్చట. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మెగా కృష్ణారెడ్డి గారు ఇంకోడు, మెగానో బోగానో ఏదో. నిజం చెప్పిన పాపానికి ఇవాళ కల్వకుంట్ల కవితమ్మని ఏమంటారు పార్టీ నుంచి సస్పెండ్ చేసిరు. అవునా కేసీఆర్ గారు? అంటే మీ పార్టీలో తప్పుని తప్పని చెప్తే, నిజాన్ని నిజంగా చెప్తే పార్టీని సస్పెండ్ చేస్తారా? దమ్మున్న లీడర్ కవితక్కని ఎట్లా సస్పెండ్ చేస్తారు సార్ మీరు? ఒకవేళ కవితక్కని సస్పెండ్ చేసిరంటే మరి మీరు అవినీతి పరులు కాదని నిరూపించుకొని సస్పెండ్ చేయాలి. అవునా కాదా ప్రజలారా? కల్వకుంట్ల కవితమ్మ గంత పెద్ద మాట అన్నదంటే ఆమె దగ్గర ఎంతో కొంత ఆధారం లేకుండానే కావచ్చున ప్రజలారా. ఇప్పుడు 10-15 ఏళ్ళ నుంచి మీ వెనకంగానే తిరుక్కుంటా, మీ ఎమ్మటే వండుకుంటా, మీరు ఏమేం చేసిరు, ఏం కథ మొత్తం ఆమె దగ్గర డేటా మొత్తం ఉంది. కాబట్టికనే తెలంగాణ రాష్ట్రంలో మంత్రిగా చేసిన హరీష్ రావు పైన, తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం కొని అని డబ్బులున్న మెగా కృష్ణారెడ్డి పైన, సంతోష్రావు పైన ఆమె గసవంటి మాటలు అన్నదంటే ఆమె దగ్గర ఎంతో కొంత బలమైన సాక్ష్యాలు ఉంటేనే కదా అన్నది. అంటే ఆమె ఆ మాట అన్నందుకు సస్పెండ్ చేస్తారు. హరీష్ రావు, ఇది నీ పైన లేకపోతే మీ మామ పైన, లేకపోతే ఈ పాడైపోని అమ్మాయి నడుకున్న ఆడవిల్లు అటే పోని తను నాగేం ఎక్కరనుకొని అన్న చెప్పి వచ్చిన ఎవరు చేయించినా కానీ మొత్తాన్ని మాత్రం కవితమ్మ నాగం చేస్తాం. మేము ఆ పొద్దు నుంచి చెప్తూనే ఉన్నాం, కవితమ్మ ఇక నీతోటి కాదు, నీ పని అయిపోయింది, నువ్వు ఇంకో కుంపటి చూసుకోవాల్సిందే, ఇంకో పార్టీ పెట్టుకోవాల్సిందే అని అంటనే ఉన్నాం. కానీ పాడైపోని ఎంతో కొంత ఆశ ఉండేట్టు నిన్నమన్న దాకా లేదు, ఎక్కడ పోకుండా అయ్యను పట్టుకునే ఉన్నది. కానీ ఇవాళ మేము అన్నంత పని కూడా అయింది. కానీ మరి సస్పెండ్ అయితే చేసిరు కరెక్టే, కానీ మరి ఆ అన్న మాటల వెనుకంగా కూడా నిజాలు అబద్ధాలు ఏమైనా ఉన్నాయనేది కూడా ఆలోచించాలి కదా ప్రజలు. ఇప్పుడు కల్వకుంట్ల కవితమ్మ గంత పెద్ద మాట అన్నది అంటే సరే, వాళ్ళ అయ్యని అయితే దాచిపెట్టింది. వాళ్ళ అయ్య విషయంలో ఏమన్నది, మయ్యకు పైసల మీద ఏనాడు తీపి లేదు, మయ్య పైసల తెరిపోడు, మయ్యకు పైసల రుచి నేర్పించిందే మా బావ సంతోష్రావు, మెగా కృష్ణారెడ్డి అని చెప్పింది. మరి వాళ్ళ పేరు నిజంగా చెప్తే కూడా తప్పే అవుతుంది వస్తున్న ప్రజలారా. అవునా కాదా? అంటే సస్పెండ్ చేసినంత మాత్రాన ఇప్పుడు అన్న మాట అయితే వెనకకు తీసుకోవద్దు కదా. ఒకవేళ వెనక తీసుకున్నా కానీ తెలంగాణ ప్రజలకైతే ఇవ్వాల్సిన మెసేజ్ అయితే ఇచ్చింది కదా. మరి ఎట్టెట్ వస్తుంది రేపటి నుంచి ఇవ్వాలి? పొద్దుకు దాకా హైదరాబాద్ మొత్తం అట్టుడికి పోతుండొచ్చు నాకు తెలిసి. ఏంది ఉద్యమకారురాలు బిడ్డ తెలంగాణ రాష్ట్రంలో జాగృతి పెట్టి, తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం కవితమ్మ చేయని కృషి లేదు, పాడై బతుకమ్మ ఎత్తుకుంటేనే తెలంగాణలో కవితమ్మ బతుకమ్మ అనుకునేది. గసవంటి బతుకమ్మని ఇవాళ అంటే బతుకమ్మ అంటే మన బతుకమ్మ అలా కానీ వాళ్ళ దొరల బతుకమ్మ ఏమో కానీ గసవంటి ఆమెని తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సస్పెండ్ చేసిరంటే ఇక బీఆర్ఎస్ పార్టీ ముందర పడుతున్న వచ్చిన ఇక కథమే దీని పైన అయిపోయినట్టే ఉంది, పాడైపోను. ఏరు ఊరు తగిలినట్టుంది. ఇక చిన్న దొలుసుకుని చెట్టు మొత్తం ఆగమైన దాకా ఒకటే పని తగ్గుతుంది. ఇటు చూస్తేనేమో అల్లుడా, అటు చూస్తేనేమో బిడ్డనా. ఇప్పుడు ఎంత అల్లుని దగ్గరనేమో మొత్తం ఆయాలు మొత్తం అల్లుని దగ్గర ఉండే, అల్లు నిలబడతామంటే పాడైపోను మొత్తానికి మోసం వస్తట్టుంది. ఇక బిడ్డ కాబట్టి ఒక ఇంటికి ఇస్తే మీ తల ఎడన పడి సాగు నీ అంత నువ్వుగా ఇక చేస్తే ఆమెను చేయవలసింది అనుకొని మరి కేసీఆర్ ఆదేశాల మేరకే అయినట్టుంది. కేసీఆర్ పార్టీ, బీఆర్ఎస్ అంటేనే కేసీఆర్ ఒక్కందా పార్టీ. బీఆర్ఎస్ కేసీఆర్ ఆమె ఏమంటారు ఇప్పుడు కేసీఆర్ చేయలేంది కవితమ్మని అయితే దాదాపుగా ఏమంటారు డిబార్ అయితే చేయరు, అలాగే వెళ్ళి సస్పెండ్ అయితే చేయరు. కానీ బిడ్డను వదులుకుండు కానీ అల్లుని దగ్గర పెట్టుకుని అంటే అల్లుని దగ్గర ఏమేమి సమాచారం ఉందో మరి ఇక ఇవాళ రేపటి తెలుస్తుంది ప్రజలారా. ఇప్పుడే వచ్చింది న్యూస్, కవితమ్మ బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయింది. కానీ సస్పెండ్ అయితే అయినావు కానీ కవితమ్మ నీకు దండం పెట్టాలి. కానీ మొత్తానికైతే పోత మీ బావ మీద ఆయమన్న గుండ్రాయి ఎత్తేసిపోయినావు, మీ బావ మీద, మెగా కృష్ణారెడ్డి మీద, ఆ సంతోష్రావు మీద. మరి ఆ గుండ్రాయి పాడైపోయిన ఎన్నడూ బయటకు వస్తే ఏం కథనో కానీ ఇక చూస్తుండాలి ప్రజలారా, చూస్తుండరు ఇంకేమేమి వస్తుందో. మంచి వేడి మీద ఉన్నది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు. ఎలక్షన్లు లేటుగా అయితే నేను పరిశాలన ఉండే, ఆ లేటుగా అయితే అయినాయి కానీ ఆ లోపు మంచి ఆయమన్న మజాగల్లా ముచ్చటైతే మన ముందరైతే ఉన్నది.